హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? ఈ వీడియో వచ్చేసరికి ఇది నా ఛానల్ యొక్క ఇంట్రడక్షన్ వీడియో. అయితే ఇది నా ఫస్ట్ ఛానల్ కాదండి, ఇది నా సెకండ్ ఛానల్ అనమాట. సో బేసిక్గా నాకు తెలిసినంత వరకు సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రెండు రీజన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ ఛానల్ అనేది సక్సెస్ అవ్వటం, రెండోది వచ్చేసరికి ఫస్ట్ ఛానల్ అనేది ఫెయిల్ అవ్వటం. నా దృష్టిలో మానిటైజేషన్ అయింది అంటే చాలా సక్సెస్ అయినట్లండి. అది మళ్ళీ ఒక రేంజ్ ఉంటుందిలేండి. అంటే మనకి ఎక్కువగా సక్సెస్ అయింది ఉంటుంది, జస్ట్ అలా అయింది అంటే మానిటైజేషన్ అయినా సరే చాలా తక్కువ అమౌంట్ వస్తుంటుంది, చాలా లేట్గా వస్తుంటుంది, చాలా కారణాలు ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ మనం ఒక మెట్టు ఎక్కాము అంటే అది సక్సెస్ అండి, అదే మానిటైజేషన్ అని నేను అనుకుంటున్నాను. సో నా ఫస్ట్ ఛానల్ అయితే సక్సెస్ అయ్యిందండి, మానిటైజేషన్ అయితే అయ్యింది. కానీ నేను ఛానల్ని నార్మల్గా అయితే నా పేరు రాజీ అండి. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బీఈడి అండి. అయితే నేను మా వారి జాబు రీత్యా ఒక ప్లేస్లో అయితే ఉండము, ఊర్లు మారుతూ ఉంటామన్నమాట. సో అటువంటప్పుడు నాకు జాబ్ చేయటం అనేది కష్టం అవుతుంది అనమాట. మేము తరచుగా మారుతూ ఉండటం వల్ల ఒక ఏరియాలో ఉంటే మనకి అక్కడ ఉండే ప్లేస్ బట్టి అది మన సొంత ఊరు కాకపోయినప్పటికీ కూడా అక్కడ అలవాటయ్యి అలాగ మళ్ళీ అడ్జస్ట్ అయిపోవచ్చు. నాకు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ జస్ట్ మళ్ళీ అడ్జస్ట్ అయిపోతాం అన్న టైంలో మళ్ళీ మేము చేంజ్ అయిపోతూ ఉంటాము. సో అందుకు నెక్స్ట్ నా క్వాలిఫికేషన్ బీఈడి కదా. సో స్కూల్స్ అవి ఏంటంటే నాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే నేను టీచ్ చేయలేనండి. అంటే లోవర్ క్లాసెస్ వరకు అయితే టీచ్ చేయగలను. అదే తెలుగు మీడియం అయితే నేను డిగ్రీ వరకు అయినా మేనేజ్ చేయగలను. నాది బీఈడి కంప్లీట్ అయింది, ట్రైనింగ్ అది ఉంది కాబట్టి నేను బాగానే చెప్పగలను. నాకు చెప్పగలిగే వాక్చాతుర్యం అదంతా అయితే ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడండి తెలుగు మీడియం అనేది అస్సలు ఉండదు కదా. సో ఇంగ్లీష్ మీడియమే కాబట్టి లోవర్ క్లాసెస్కి అనుకోండి 5000 6000 అలా వస్తుందన్నమాట. ఏరియా బట్టి మారచ్చు, కానీ నేను ఫేస్ చేసిన దగ్గర చెప్తున్నాను. ఇదైతే హైదరాబాద్లోనే జరిగింది. సో సో ముందు ఇదంతా చెప్పటం వల్లనే మీకు ఒక అవగాహన వస్తుందని చెప్తున్నాను అనమాట. అయితే అక్కడ ఏంటి 5000 ఇస్తారు, మార్నింగ్ 8కి వెళ్ళి మళ్ళీ 6 వరకు అనమాట. సో మనం ఎక్కడైనా జాబ్ చేస్తామంటే మన ఇంట్లో పని అంతా మనం చేయలేము, మళ్ళీ ఒక హెల్పర్ని అయితే పెట్టుకోవాలి కదా. సో అలా పెట్టాలి అంటే వాళ్ళకి 3000 2500 మ్యాక్సిమం అన్ని దగ్గరలో ఉంటుంది, కొన్ని ఏరియాస్లో అయితే 3000 ఉంటుంది కదా. సో వచ్చిందే 5000 అయితే 3000 వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా 2000 మాత్రమే ఉంటుంది అనమాట. సో అదంతా అంటే మనం ఇప్పుడు మనకి ఎంత వస్తుందని కాదు, అది రావడానికి మళ్ళీ మనం ఎంత ఖర్చు పడుతున్నామో అవన్నీ చూసుకొనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. సో అలా చూసుకుంటే అది టీచింగ్కి వెళ్ళాను, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మళ్ళీ మెయిడ్ పెట్టకుండా మొత్తం మనం చేయాలంటే బర్డెన్ అయిపోతుంది. మనకి శాలరీ ఎంత వచ్చినా సరే మనం రోజంతా అక్కడ ఉండి కష్టపడాల్సిందే కదా. సో మనకు తక్కువ వస్తుందని చెప్పేసి తక్కువ టైం అయితే కాదు కాబట్టి గ్యారంటీగా హెల్పర్ అయితే ఉండాలి. సో వచ్చింది మళ్ళీ పోయేదాన్ని చూసుకొని ఇంకా నాకు సెట్ అవ్వదు అనిపించింది అనమాట. సో జాబ్ చేయడం నాకు చాలా ఇంట్రెస్టే. బేసిక్గా నేను మంచిగా చదివే స్టూడెంట్ని అనమాట, అందుకు నాకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది. కానీ ఇంకా నాకు సెట్ అయ్యే జాబ్ అయితే ఏది లేదనమాట. నేను వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా చాలా ట్రై చేశాను, కానీ జెన్యున్గా ఏవి నాకు దొరకలేదండి. సో ఇప్పుడు మీరు ఎవరికైనా ఇంకా జెన్యున్గా ఏమైనా దొరికినా నాకు చెప్పండి, మిగిలిన టైంలో అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. అందులోనే యూట్యూబ్ అనేది ఒక పార్ట్ అనమాట, మాకు ఒక డేలో చెప్తారనమాట దాని గురించి. సో అప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు, కాకపోతే ఎలా ఛానల్ స్టార్ట్ చేయాలి, వ్యూస్ ఎలా వస్తాయి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, కొద్దిగా ఎస్ఈఓ రిలేటెడ్ అంతా టచ్ చేస్తారన్నమాట టాపిక్స్. సో నార్మల్గా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా అలా ఒక టాపిక్ చెప్పారనుకోండి, దానికి ట్రైల్ లాగా చేస్తూ ఉంటాం కదా. అలానే ఒక యూట్యూబ్ ఛానల్ జస్ట్ క్యాజువల్గా స్టార్ట్ చేద్దాంలే అన్నట్లుగా
స్టార్ట్ చేసేసి అన్నీ నార్మల్గా పెట్టేశాను. అప్పుడు ఐడియా లేదనమాట మిక్స్డ్ కంటెంట్ అయితే అంత రీచ్ ఉండదు అని. సో ఇప్పుడు నాకు వీడియోస్కి నా ఫస్ట్ ఛానల్కి వచ్చిన వీడియోస్కి వ్యూస్ అయితే బాగానే వచ్చాయి చాలా వాటికి. కానీ ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకో వీడియోకి అయితే నాకు రారనమాట. అది మిక్స్డ్ కంటెంట్లో ఉన్న ప్రాబ్లం. ఒకే కంటెంట్ పెడితే ఇప్పుడు వాళ్ళు నా వీడియో నచ్చి వచ్చారనుకోండి, మళ్ళీ ఆ కంటెంట్కి కనెక్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ కూడా మళ్ళీ మన ఛానల్ని చూడడానికి వీలుంటుంది. కానీ నేను చేసిన మిస్టేక్ అప్పుడు నాకు తెలియదు కాబట్టి చాలానే మొత్తం మిక్స్డ్ కంటెంట్ పెట్టేశాను. ఇప్పుడు దాన్ని ఓన్లీ ఒక కంటెంట్కి ఫిక్స్ అవుదామన్నా కూడా అవ్వలేని పరిస్థితి, అలాంటి ఛానల్ అనమాట నాది. సో అంటే ఏంటి, ఎక్కువ వ్యూస్ నాకు షాపింగ్ వీడియోస్కి వచ్చాయన్నమాట. సో అది ఇక్కడ హైదరాబాద్లో చిన్న చిన్న 10 రూపీస్ 30 రూపీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి. సో ఇప్పుడు మేము హైదరాబాద్లో లేం కాబట్టి ఆ వీడియోస్ అయితే కవర్ చేయలేను. నెక్స్ట్ హెయిర్ కేర్ వీడియోస్కి వచ్చాయన్నమాట వ్యూస్. అలా నేను అంత హెయిర్ కేర్ మొత్తం అంత కంటెంట్ అంటే కష్టం కదా, రెగ్యులర్గా ఇవ్వాలి మనం ఏదైనా. ఇప్పుడు ఒక కంటెంట్ ఫిక్స్ అయ్యామంటే దాని గురించి A to Z ప్రతిరోజు మనం అదే పనిలో ఉండాలి. అట్లా అయితే లేదనమాట. అంటే వ్యూస్ వస్తాయని చెప్పి ఏర్పడుతుంది మనకు తెలియంది, ఏదో చేయాలని చేసేయచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. జెన్యూన్గా మనము ఏదైనా చెప్పాలి అనుకుంటే క్లియర్గా క్లారిటీగా అందులో మొత్తం నిజాయితీగా చెప్పాలండి. అందుకు అలా ఏ ఒక్క కంటెంట్ని కూడా నెక్స్ట్ పూజలు కొన్ని వెళ్ళాయి. అలా నేను రోజు అంత ఎక్కువగా పూజలు అవి రోజు చేస్తూ ఉండిపోలేను. కొన్ని పూజలు నాకు సమయం దొరికినప్పుడు సాయిబాబాని ఎక్కువగా నమ్ముతాను కాబట్టి అలా చేస్తూ ఉంటాను. ఇంకొన్ని చేస్తూ ఉంటాను. అంతేగాని మొత్తం అదే కంటెంట్ని ఇచ్చేంత పూజలు అయితే చేయలేను. అలా అనమాట. అందులో ఏవైతే వైరల్ అయ్యాయో అలా ఒక కంటెంట్కి పోనీ ఫిక్స్ అవుదామంటే అది కూడా చేయలేకపోయాను అనమాట. అయితే అందుకు నేను సెకండ్ ఛానల్ అనమాట. ఇప్పుడు నాకు మంత్లీ శాలరీ రావాలని అనుకుంటున్నాను. అయితే మళ్ళీ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఇద్దరు ఇన్స్పిరేషన్ అండి. అది ఎవరనేది ఇంకో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్లస్ నేను ఇప్పుడు వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ఇంట్రడక్షన్ ఇస్తున్న వీడియో ఛానల్ అనేది వ్లాగ్స్ ఛానల్ అనమాట. అంటే ఇంకా ఒక వ్లాగ్ కూడా చేయలేదు, అందుకు చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. సో ఇది ఎందుకు చేశాను అనేది కూడా ఆ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. యూట్యూబ్ గురించి అయితే ఒక అవగాహన అయితే నాకు ఉంది. మీరు సపోర్ట్ చేస్తే నేను కనీసం ఈ ఛానల్లో అయినా నేను మంత్లీ సాలరీ తీసుకుంటాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ యూట్యూబ్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే లేనండి. అసలు మానిటైజేషన్ కూడా అవుతుందా లేదా అనేది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే నా ఫస్ట్ ఛానల్లో నేను ఎంత స్ట్రగుల్ అయ్యి మానిటైజేషన్ని కంప్లీట్ చేస్తున్నానో నాకు తెలుసు కాబట్టి అలాంటి మెంటల్ స్ట్రెస్ ఏమీ పెట్టుకోవాలనుకోవట్లేదు. సో నేను నా లైఫ్ స్టైల్ని అయితే షేర్ చేస్తాను. ఎవరికైనా నచ్చి నన్ను ఫాలో అయ్యి నా కంటెంట్ ఇష్టపడితే నేను ఈ ఛానల్లో కూడా సక్సెస్ అవుతానండి. సో కనీసం ఇప్పుడు నాకు అది 4 monthsకి అలా వస్తుంది. ఇందులో అలా వచ్చినా సరే అప్పుడు నాకు ఇంకొద్దిగా 2 ఛానల్ నుంచి ఎర్నింగ్స్ ఉంటాయి కాబట్టి కొంతవరకు నేనైతే సక్సెస్ అయినట్లే కదా. సో అలా అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ అయితే మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదండి నా ఇంట్రడక్షను. సో నా బ్లాగ్స్ అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.